హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనం ఈ వచనం చేసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, దేవుడైన యేసు ప్రభువారిని బట్టి మనం ఎప్పుడు సంతోషించాలి, దేవుడైన యెహోవాని బట్టి మనం ఎప్పుడు సంతోషించాలి. అలాగే సంతోషిస్తూ ఉంటే మన కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. మనము సంతోషించడము అంటే మనం ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువారిని సంతోషపెడుతూ, అంటే ఆయన చెప్పినదంతా చేస్తూ ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉంటే తద్వారా మనకు కూడా ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. మనము ఆయనను సంతోషపెడితే మనకేమొస్తుంది అని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. కానీ ఆయనను మనం కనుక సంతోషపెట్టగలిగితే దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదాలు అనేవి ఎలా ఉంటాయో మనము ఊహించలేము. అది మనము అడిగి ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఆయన చిత్త ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన మనకి ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు అనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగాలి. మనం నమ్మితే దేవుడైన యేసు ప్రభువారిని, అదే మనకు నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన యందు నమ్మిక కలిగి ఉందాము. ఆయన యందు నమ్మిక కలిగి ఉంటే మనకు అత్యంత గొప్ప సంతోషం అనేది మనకు వెంటనే వస్తుంది. తద్వారా మనం సంతోషం కలిగి ఉంటే మనకు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాయి, మన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం సంతోషం, ఆనందం కలిగి ఉండాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము సంతోషంగా మీ యందు నమ్మిక ఉంచి మేము ముందుకు సాగితే మా ఆశీర్వాదాలు అనేవి హెచ్చింపబడతాయి. అలాగే మేము అత్యంత సంతోషాన్ని పొందుకోవచ్చు. మా హృదయ వాంఛలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. అలాగే మేమందరం కూడా తప్పకుండా ఎప్పుడు మీ యందు అపరిమితమైన విశ్వాసం కలిగి ఉండేందుకు, అలాగే మీ యొద్ద నుంచి ఓర్పును పొందేందుకు, తద్వారా మేము ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకునేందుకు, అలాగే మా కోరికలన్నీ నెరవేరుతాయి అనే విశ్వాసాన్ని కలిగి ఉండేందుకు సాయం చేయండి. వాగ్దానం ఇచ్చిన మీరు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు, ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకునేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.